చేస్తాను, అది కూడా వెబ్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తాను, నో ఇష్యూస్. ఓకే. ఇంకా మీకు ఆ ప్రాజెక్ట్ కోడ్ కూడా చూపిస్తా ఒక 2 days లో. యా యా, షూర్ షూర్, డెఫినెట్గా. ఓకే ఓకే. అయితే ఇక్కడ ఏంటంటే నేను అడిగేది ఏంటంటే మిమ్మల్ని, మీకు యాంగులరా, యాంగులర్ జేఎస్ ఇప్పుడు రెండు ఒకటే? యాంగులర్ రెండు ఒకటే కదా. రెండు ఒకటే అయినాయిలండి. అయితే నేను చెప్తున్నది ఏంటంటే ఇక్కడ యాంగులర్ అంటేనేమో ఇదేమో టైప్ స్క్రిప్ట్తో వస్తుంది, మ్మ్. యాంగులర్ జేఎస్ అంటేనేమో జావా స్క్రిప్ట్తో వస్తుంది. అర్థమవుతుందా? ఓకే. ఇప్పుడు ముందు ఓల్డ్ వర్జన్ జావా స్క్రిప్ట్ కదా. ఎస్, ఓల్డ్ వెర్షన్ జావా స్క్రిప్ట్, న్యూ వెర్షన్ రెండు కలిపి వస్తుంది. ఆ, ఇప్పుడు యాంగులర్ అన్నా యాంగులర్ జేఎస్ అన్నా రెండు ఒకటే, ఎందుకంటే కొంతమంది స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తుంటారు, అందుకోసమని నేను మీకు మెన్షన్ చేస్తున్నాను అన్నమాట. అర్థమైందండి? సో ఇక్కడ ఏంటంటే ఈ యాంగులర్ అనేది దేంతో పనిచేస్తుంది మనకి, జావా స్క్రిప్ట్తో పనిచేస్తుంది. ఓకే, లిజన్ కేర్ఫుల్లీ. జావా స్క్రిప్ట్తో పనిచేస్తుంది. ఈ జావా స్క్రిప్ట్లో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, వీ హ్యాడ్ టూ వర్షన్స్ అని, ఒకటి స్టాండర్డ్ జావా స్క్రిప్ట్, రెండోది వచ్చేసి జావా స్క్రిప్ట్ ఎస్ వర్షన్ 6.0. అవునా, అర్థమైందండి, వర్షన్ 6.0. మ్మ్. అయితే ఈ జావా స్క్రిప్ట్ మనం ఎక్కడ అప్లై చేస్తాము? ఓకే, యాంగులర్ జేఎస్ అంటేనేమో మనకి ఎట్లా వస్తుందని అంటే, అందులో కూడా మనకి కాంపోనెంట్స్ ఉంటాయని మనం చెప్పుకున్నాం. వీ హ్యాడ్, ఓకే, కాంపోనెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షనల్ కాంపోనెంట్ అనుకోండి. ఓకే, ఈ ఫంక్షనల్ కాంపోనెంట్లోనే మనం ఏం చేయాలంటే హెచ్టిఎంఎల్ కానివ్వండి, సిఎస్ఎస్ కానివ్వండి, జావా స్క్రిప్ట్ కానివ్వండి, ఓకే, యూస్ చేయాల్సి ఉంటుంది. అందులో ఉన్న స్టేట్ మేనేజ్మెంట్ టూల్స్ వాటన్నిటిని మనం యూస్ చేయాల్సి ఉంటుంది. అర్థమైందా? సో ఇనీషియల్గా అసలు హెచ్టిఎంఎల్ అంటే ఏంటి, సిఎస్ఎస్ అంటే ఏంటి, జావా స్క్రిప్ట్ అంటే ఏంటి అనేది తెలిస్తే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు వర్క్ విత్ యాంగులర్ చేయొచ్చు అనమాట. ఈవెన్ వీ కెన్ వర్క్ విత్ టైప్ స్క్రిప్ట్. ఓకేనండి, ఓకేనా? మ్మ్. ఎందుకోసమంటే ఐ టోల్డ్ యూ జావా స్క్రిప్ట్లో టూ వర్షన్స్ ఉంటాయని చెప్పాను, అది స్టాండర్డ్ జావా స్క్రిప్ట్ ఒకటి, జావా స్క్రిప్ట్ ES6 ఒకటి. మరి ఇక్కడ యాంగులర్లోకి వస్తే యాంగులర్ జేఎస్ అని ఉంది, అంటే ఈ జేఎస్లో మనకి స్టాండర్డ్ జావా స్క్రిప్ట్ వస్తుండే, జావా స్క్రిప్ట్ ES6 కూడా వస్తుండే, బట్ టీఎస్ ఎక్కడ వస్తుంది? అర్థమైందా? సో జావా మ్మ్. స్క్రిప్ట్లో అప్పుడు దీని గురించి తెలియాలంటే ఈజ్ ఏ కైండ్ ఆఫ్ జావా స్క్రిప్ట్. అప్పుడు జావా స్క్రిప్ట్ గురించి మనకి తెలియాలి. జావా స్క్రిప్ట్లో మనకి ఏమేమి ఉంటాయి అని అంటే, ఎక్కువ వేరియబుల్స్ ఉంటాయి, ఇందులో మనకి ఫంక్షన్స్ ఉంటాయి, ఇందులో మనకి క్లాసెస్ ఉంటాయి, ఈవెంట్స్ ఉంటాయి, కండిషనల్, ఓకే, స్టేట్మెంట్స్ ఉంటాయి. ఓకే, వీటిలో ఏదైతే ఇట్లా ప్రతిదీ ఇంపార్టెంట్. ఓకేనా, ఏది తీసేయడానికి లేదు. సో వీటితో పాటుగా మనకేముంటుందంటే METHODS మెథడ్స్ అనేది ఉంటుండే. డిడ్ యూ అండర్స్టాండ్ అండి? అంటే మెథడ్స్ అంటే ఏంటి, బ్రౌజర్ ఆబ్జెక్ట్ మెథడ్ కానీ, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మెథడ్ కానీ, డిఓపి డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ కానీ, ఓకే, డేట్ మెథడ్ కానీ, ఓకే, ఆ తర్వాత మ్యాప్ మెథడ్ కానీ, ఆ తర్వాత ఫెచ్ మెథడ్ కానీ. సో ఇవన్నీ కూడా ఫెచ్ మెథడ్ కానీ, ఇవన్నీ కూడా కైండ్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. అంటే ఒక ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు మెథడ్స్ ప్లస్ వేరియబుల్స్ లేదా మెథడ్స్ ప్లస్ స్టేట్మెంట్స్ వీటన్నిటిని యూస్ చేయాల్సి ఉంటుండే అనమాట. అయితే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫంక్షన్స్లో, స్టాండర్డ్ జావా స్క్రిప్ట్లో చూసినట్లయితే ఫంక్షన్స్లో ఏదైతే, ఓకే, సో ఇక్కడ చూడండి, ఫంక్షన్స్లో ఏ ఫంక్షన్స్లో మనకు కపుల్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి మనం చూసినట్లయితే కనుక స్టాండర్డ్ జావా స్క్రిప్ట్లో ఏదైతే ఫంక్షన్ ఉందో దాన్ని ఇక్కడ ఏమని చూసారంటే, ఒక్క నిమిషం అండి, మేడం కాల్ చేస్తున్నారు, క్లాస్ తీసుకున్నదాన్ని. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి వేరియబుల్ని మీరు వినే ఉంటారు, లెట్ అండ్ కాన్స్ట్ అని, ఫంక్షన్స్ని యారో ఫంక్షన్ అని. ఓకే, అలానే మనకి క్లాసెస్ని నార్మల్గా క్లాసులు అనే ఇచ్చారు, ఈవెంట్స్ని ఈవెంట్
హ్యాండిలర్స్ అని, ఓకే, కండిషనల్ స్టేట్మెంట్ అని, టెరినరీ ఓపీఆర్ఏ టిఓఆర్ ఆపరేటర్ అని ఈ టైప్లో ఇచ్చేసారు. ఇందులో ఏంటంటే ఈ క్వైరీ సెలెక్టర్ క్యూయుఏఆర్వై క్వైరీ సెలెక్టర్ అనేటువంటి ఎస్ఎల్ఈసిటిఓఆర్ సెలెక్టర్ అనేటువంటి మెథడ్ని, కపుల్ ఆఫ్ మెథడ్స్, కొత్త కొత్త మెథడ్స్ని, సర్వర్ బేస్డ్ మెథడ్స్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. వినిపిస్తుందండి? వింటున్నా సార్. యా. ఓకే. సో ఈ విధంగా డెవలప్ చేయడం జరిగింది అనమాట. అయితే ఇక్కడ ఏదైతే స్టాండర్డ్ ఫంక్షన్ అంటారో, యారో ఫంక్షన్ అంటారో, ఈ ఫంక్షన్స్ 7 టైప్స్ ఉన్నాయండి. 7 to 8 టైప్స్ ఉన్నాయన్నమాట. ఓకే, అవి క్లియర్గా చెప్తాను నేను మీకు. ఓకే, ఈ ఫంక్షన్స్ 7 to 8 టైప్స్ ఉన్నాయి. అందులో ఫంక్షన్ విత్ పారామీటర్స్ అంటే ఇక్కడ వచ్చేసి మనం చూసినట్లయితే ప్రాప్స్ అంటారు, పారామీటర్స్ అనేది ఉండింది. ఈ పారామీటర్స్ని మనకు కావాల్సిన చోట ఒక ఫంక్షన్ నుంచి, ఓకే, ఒక ఫంక్షన్లో ఉన్న ప్రాపర్టీస్ని వేరొక ఫంక్షన్లోకి మనం సెండ్ చేయొచ్చు. వేరే ఫంక్షన్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ని ఈ ఫంక్షన్లోకి తీసుకోవడం, అదే స్టేట్ మేనేజ్మెంట్ అంటారు. ఆ స్టేట్ మేనేజ్మెంట్ అనేది అంగులర్లో, రియాక్ట్లో, ఎక్స్జేఎస్లో అంటారు. అయితే ఇక్కడే ఉంటారంటే ఫంక్షన్ విత్ పారామీటర్స్ ఉంటారు. ఈ స్టేట్లో ఉన్న అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్లో స్టోర్ చేయాలి. ఫ్రంట్ ఎండ్లో రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంది, ఈ కామర్స్ వెబ్సైటే అనుకుందాం, రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంది. ఓకే, డేటాబేస్లో స్టోర్ చేయాలనుకుందాం. డేటాబేస్లో స్టోర్ చేయాలి అని అంటే ఏం చేయాలి? మనం డేటాబేస్ని ఫ్రంట్ ఎండ్ పార్ట్లో కాంటాక్ట్ రిజిస్ట్రేషన్ ఫామ్ని లింక్ చేయాలి. అవునండి? ఓకే, మోసిన. కానీ ఇక్కడ ఎలా చేయొచ్చు అంటే డేటాబేస్తో సంబంధం లేదు. డేటాబేస్ తెలియదు నాకు చెప్పి, మీరు చెప్పింది కదా డేటాబేస్కి ఎట్లా కరెంట్ అది ఐడియా లేదు. అదే 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 వస్తుంది, మొత్తం వస్తుంది అండి. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ అక్కడ డివైస్ వేరు, ఇక్కడ డివైస్ వేరు. డిడ్ యూ అండర్స్టాండ్? సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే అక్కడ డేటాబేస్ అనే అనదర్ డివైస్తో సంబంధం లేకుండా ఇక్కడ ఇంకో ఫంక్షన్ తీసుకుంటాం. ఓకే. ఓకే, ఇదేమో మనకి డేటా స్టోర్ చేయడానికి యూస్ చేస్తారు, ఇదేమో డేటాని సెండ్ చేయడానికి, ఈ డేటా నుంచి ఈ డేటానికి రానికి. ఓకే, ఈజీగా ఉంటుంది అనమాట మెథడ్. చైనాకి చేసే ప్రాసెస్నే ఏమంటారంటే టైప్ స్క్రిప్ట్ అంటారు. డిడ్ యూ అండర్స్టాండ్ అండి? ఏదో స్టైల్స్ కానీ, టెంప్లెట్ కానీ, డిజైన్ కానీ, కాంపోనెంట్ కానీ, డేటా కానీ, దేనైనా కానీ ఇక్కడ నుంచి ఒక ఫంక్షన్ నుంచి మరో ఫంక్షన్ నుంచి ఈజీగా చేసుకోవచ్చు. అందుకే మీరు గమనించండి, యాంగులర్ జేఎస్ యాంగులర్ టీఎస్ అంటారు, రియాక్ట్ జేఎస్ రియాక్ట్ టీఎస్ అంటారు, రియాక్ట్ నేటివ్ టీఎస్ అంటారు. కానీ స్టాండర్డ్ జావా స్క్రిప్ట్ లేదా బేసిక్ జావా స్క్రిప్ట్, జావా స్క్రిప్ట్, టైప్ స్క్రిప్ట్ అంటారు. ఎందుకనంటే ఓకే, ఇట్ హ్యాండిల్స్ అంటే హెచ్టిఎంఎల్లో కూడా, అంటే ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్ని దేనికి అసైన్ చేయాలి? హెచ్టిఎంఎల్కి అసైన్ చేయాల్సింది. ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ కూడా హెచ్టిఎంఎల్. డిజైన్ కాన్సెప్ట్ వచ్చేసరికి సిఎస్ఎస్. ఓకే, ఫైన్. కానీ ఇక్కడ జావా టీఎస్ యూస్ చేయకుండా యాంగులర్లోనే, అంటే ఫ్రేమ్ వర్క్స్ ఏదైతే యాంగులర్, జావా స్క్రిప్ట్ ఇవి ఉన్నాయో వాటిలోనే ఎందుకు యూస్ చేస్తారని అంటే ఇక్కడ డేటా ట్రాన్స్ఫరింగ్ అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్. కాబట్టి ఫ్రేమ్ అట్లా వర్క్. చెప్తే అర్థమైతే లేదు సార్, అది చేసుకుంటా పోతే చేస్తే అర్థమైతే కావచ్చు. ఈ మొత్తం టాపిక్ మీరు చెప్తున్నారు రైట్, కానీ క్యాచప్ అయితే లేదు. యా మహసిన్, ఒక విషయం ముందర వినండి. అన్నీ వస్తాయి, నేను కింద నుంచి వస్తున్నా, పైన నుంచి రావాలి, అందుకని మీకు కొత్తగానే ఉంటాయి. ఓకేనా? బట్ ఏంటి టాపిక్ అనేది తెలుస్తుంది. అర్థం? ఓకే ఓకే. యా, వినండి ఫస్ట్, ఎందుకంటే ఒక క్లాస్లో మొత్తం చెప్పేయలేం మనం. సో ఇట్ మే టేక్స్, ముందర వినండి, విన్న తర్వాత 1 by 1 వస్తుంది మీకు. జస్ట్ దీని గురించి ఇంట్రోలా చెప్తున్నాను, ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే మనకి ఫ్రేమ్ వర్క్ అనేది వస్తుంది. ఓకే, ఫైన్. సో మనం ఈరోజు ఏం చేద్దామంటే హెచ్టిఎంఎల్ స్టార్ట్ చేద్దాం. ఓకేనండి? నేను మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి, సో ఇక్కడ చూడండి, ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేది ఏమీ లేదండి. ఇప్పుడు మీకు కార్ డ్రైవింగ్ నేర్పించాలంటే వాట్ ఈజ్ వాట్ అని చెప్తారు ఫస్ట్. ఎక్కడ కూర్చోబెట్టి చెబుతారు? టేబుల్ మీద. స్టీరింగ్. మీకు సీట్లో కార్లో కూడా కూర్చోబెడతారు. ఓకేనా? సీట్లో కూర్చోబెట్టి ముందర మానిటర్ ఎదురుగా కూర్చోబెట్టి ఇది స్టీరింగ్, ఇది ఎక్సలేటర్, ఇది బ్రేక్, ఇది క్లచ్, ఓకే, ఇది బూట్ స్పేస్, ఇలా చెప్తారు అన్నమాట. ఆ డ్రైవ్ చేస్తే కానీ తెలుస్తుంది. అది డ్రైవ్ చేయాలంటే ముందర ఏ వస్తువు ఏంటో తెలియాలి. అందుకోసమని నేను కూడా మీకు చెప్తున్నా. అర్థమైందా?
సో ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇంట్రో అండ్ అబౌట్ హెచ్టిఎంఎల్. హెచ్టిఎంఎల్ గురించి హెచ్టిఎంఎల్ టిఓపిఐ సికేఎస్ టాపిక్స్. ఇందులో వచ్చేసిన తర్వాత మనకి ఏంటంటే అండి హెచ్టిఎంఎల్లో కొన్ని బేసిక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఈ నోట్స్ కూడా పంపిస్తాను మీకు. ఓకే, వింజిప్ చేసి పంపిస్తాను, అందులో అన్నీ వస్తుంది. ఓకేనండి. ఓకే. సో ఇక్కడ హెచ్టిఎంఎల్ అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటారండి. ఓకే, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటారు. ఓకే, ఈ హెచ్టిఎంఎల్కి ఏంటంటే కొన్ని ఎస్టిఏఎన్డిఆర్డిఎస్ స్టాండర్డ్స్ అనేది ఉన్నాయి. అంటే అది రాయటానికి కొన్ని స్టాండర్డ్స్ కావాలి మనకి. ఓకే, we need to write some we need to write some script to that okay HTML అన్నమాట. సో ఈ స్టాండర్డ్స్ ఏంటంటే బేసిక్గా ప్రతి డాక్యుమెంట్ ఫార్మాట్ కూడాని .html ఫార్మాట్లోనే పెట్టాలి. రెండోది వచ్చేసి ఆ డాక్యుమెంట్లో STANDARD స్టాండర్డ్, ఓకే, స్టార్టర్ టెంప్లెట్ అంటారు. STARTR స్టార్టర్ టెంప్లెట్ అనేది యూజ్ చేయాలి. తర్వాత ఏంటంటే మూడోది ఏంటంటే అక్కడ ఓపెన్ ట్యాగ్ అండ్ క్లోజింగ్. మీకు HTML ఐడియా ఉందండి? ఐడియా. యా, ఓపెన్ ట్యాగ్ క్లోజింగ్ ట్యాగ్ అనే వాటిని మ్యాండేటరీగా యూజ్ చేయాలి. మూడు, ఇక్కడ సెల్ఫ్ ఓకే క్లోజింగ్ ట్యాగ్స్ అనేవి ఉంటాయి. వాటిని కూడా సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్ని కూడా హెచ్టిఎంఎల్ మొత్తం ఐడియా లేదు, కొంచెం కొంచెం ఉంది అట్లా. ఇప్పుడు చెప్తానండి కోడింగ్ ఓపెన్ చేసి. ఓకేనా? ఓకే. యా, సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్ అనేది ఉంటాయి అన్నమాట. సో ఈ సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్ అనేది ఉంటాయి. సో హెచ్టిఎంఎల్ అనే దాన్ని డెవలప్ చేసింది ఎవరు అని అంటే వరల్డ్ వైడ్ వెబ్ కన్సార్టియం. ఎందుకంటే మెయిన్ ఇంటర్వ్యూకి సంబంధించిన టాపిక్ ఇంట్రోలోనే వస్తుంది. ఓకేనా? కోడింగ్ చేసుకుంటా పోతే అందులో ప్రోగ్రామ్ ఎలా రాయాలనేది వస్తుంది, కానీ అందులో ఇంటర్వ్యూ టాపిక్లు ఏముండవు. సో ఇంట్రోలోనే వాట్ ఈజ్ వాట్ అని ఇప్పుడు మనం చెప్పుకున్న నోట్ ప్యాడ్లోనే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీకు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. డైరెక్ట్గా పేజ్ ఓపెన్ చేసేసి కోడ్ రాయడం పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఓకేనా? బట్ ఎందుకు రాస్తున్నాం ఏంటనేది అప్పుడు మళ్ళీ క్వశ్చన్ వచ్చినప్పుడు మళ్ళీ మనం వెనక్కే రావాలి, ఈ టాపిక్ దగ్గరికే రావాల్సి వస్తుంది. అర్థమైందా? సో ఇక్కడ వచ్చేసి సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్ అనేది ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ మీరు ఏదైతే చేస్తున్నారో దానికి ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేయాలి. ఆ ఫోల్డర్ని రూట్ ఫోల్డర్ అంటారు. అర్థమైందండి? వీ కుడ్ సే దట్ ఇట్ ఈజ్ ఏ రూట్ ఫోల్డర్ అన్నమాట. సో ఇప్పుడు నేను మనం క్రియేట్ చేసింది కూడా రూట్ ఫోల్డర్ ఇది అదే. సో దీన్ని నేను విఎస్ కోడ్లో మనం ఏదైతే కోడ్ ఎడిటర్లో మనం కోడింగ్ చేస్తామో అక్కడ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. డిడ్ యూ అండర్స్టాండ్ అండి? మీరు విఎస్ కోడ్ ఎడిటర్ ఇన్స్టాలేషన్ చేశారా? చేసాను సార్. ఓకే, ఏ వర్షన్? వర్షన్ తెలియదు. రీసెంట్గానే చేసింది మీరు? చాలా టైం అవుతుంది. ఓకే, నో ఇష్యూ. సో ఇప్పుడు ఏంటంటే నేను ఏమంటున్నానంటే కమాండ్ ప్రాంప్ట్ ద్వారా దాన్ని ఓపెన్ చేస్తున్నాను. సో దీన్ని రూట్ అంటారు, గుర్తుపెట్టుకోండి. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ రూట్. సో దిస్ ఈస్ హెచ్టిఎంఎల్ టాపిక్స్ అవర్ ఫోల్డర్ అనమాట. సో ఈ ఫోల్డర్ మనం విఎస్ కోడ్లో ఓపెన్ చేయడానికి కోడ్ స్పేస్ డాట్ అనేది క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవడం అనేది జరుగుతుంది. మళ్ళీ ఒకసారి చెప్పండి సార్, ఇది ఎట్లా ఉంది కమాండ్ ప్రాంప్ట్లో? యా, సో ఇక్కడ ఏంటంటే ఇది కదా మన రూట్ 01 HTML టాపిక్స్ అనేది. సో ఎండింగ్ పాయింట్లో కర్సర్ పెట్టేసి క్లిక్ చేయండి, మొత్తం సెలెక్ట్ అయిపోద్ది. సో సెలెక్ట్ అయిన తర్వాత CMD అని టైప్ చేయండి. రికార్డ్ అవుతుందిలేండి, అది ఇస్తాను వీడియో గో త్రూ అవ్వచ్చు. ఓకే, CMD అనేది వస్తుంది, టైప్ చేయండి. ఓకే, ఓకే. సో ఇక్కడ వచ్చేసి ఎంటర్ క్లిక్ చేస్తే కమాండ్ ప్రాంప్ట్ వస్తుంది. ఇది చూడండి, G డ్రైవ్లో 34th బ్యాచ్లో మోసిన్లో ఓకే అండ్ ఫస్ట్ టాపిక్ అనేది వస్తుంది. ఓకే, డూ యూ అండర్స్టాండ్ అండి? ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేనేమన్నా అంటే ఇక్కడ మన కమాండ్ ఉంది, కోడ్ స్పేస్ డాట్ అనేది ఎంటర్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తున్నా. ఈ కోడ్స్ మనకి ఇలా వస్తుంది అనమాట. ఓకేనండి. ఓకే. సో ఇప్పుడు ఏమైంది, ఎక్కడున్నాం మనం? ఇదిగోండి 01 HTML టాపిక్స్ అనే ఫోల్డర్ని విఎస్ కోడ్లో స్ట్రైట్ ఓపెన్ చేసాం. ఆర్ఎల్స్ మనం ఎలా చేయొచ్చు అంటే విఎస్ కోడ్ ఓపెన్ చేసేసి ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ ఫోల్డర్ అని సెలెక్ట్ చేసుకొని
మన ఫోల్డర్ ఎక్కడుందో అక్కడికి వచ్చేసేసి స్ట్రైట్ అవే ఇక్కడ చూడండి వేకొచ్చి నేను ఏమంటున్నానంటే ఇక్కడ స్ట్రైట్గా 34th బ్యాచ్లోకి వచ్చేసి మోహసిన్ అనే ఫోల్డర్లో ఫస్ట్ క్లాస్ కార్డ్ హెచ్టిఎంఎల్ టాపిక్ అని సెలెక్ట్ చేసుకుని సెలెక్ట్ ఫోల్డర్ అన్నా కానీ ఓపెన్ అయిపోతుంది. బట్ కమాండ్ ప్రాంప్ట్ ద్వారా నేను ఓపెన్ చేశాను. ఇలా అయితే కొంచెం ఓ, ఓపెన్ అవుతుంది కమాండ్స్ ద్వారా అయితే, అందుకోసం ఈవెన్ దో మనకి ఎన్పిఎం ప్యాకేజ్ మేనేజర్ అనేది ఉంటుంది. ఓకే, కాబట్టి మనం ఏంటంటే కమాండ్ ప్రాంప్ట్ అనేది యూజ్ చేయడం దీని మీద కూడా ఒక గ్రిప్ వస్తుంది అనమాట. ఓకేనా? సో దట్ ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ నేను మీకు చెప్పాను ఏంటిది ఫస్ట్ హెచ్టిఎంఎల్ ఫార్మాట్లో డాక్యుమెంట్ తీసుకోవాలని. నేను ఇక్కడ ఏంటంటే కపుల్ ఆఫ్ హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ నేను ఏమంటున్నానంటే ఫస్ట్ టాపిక్ వచ్చేసి హెచ్ఈఏడిఐఎన్జి హెడ్డింగ్ ట్యాగ్స్ అని పెట్టిన. సో దిస్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద డాక్యుమెంట్ అండి. ఓకే, కానీ కంప్యూటర్ అండర్స్టాండ్ ఎక్స్టెన్షన్ కాబట్టి డాట్ హెచ్టిఎంఎల్ అనేది తీసుకున్నాం. ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్ అండి? ఇక్కడ వచ్చేసి మనం ఓకే. చూస్తే డాట్ హెచ్టిఎంఎల్ అనేది తీసుకున్నాం. ఈ హెచ్టిఎంఎల్ అనేది ఎంటర్ క్లిక్ చేస్తే మనకి డాక్యుమెంట్ ఇక్కడ పేజ్ మేకర్లో ఎలా వస్తుందో అలానే వస్తుంది. డిడ్ యూ అండర్స్టాండ్ అండి? పేజ్ మేకర్లో ఎలా వస్తుందో అలానే వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే వీ నీడ్ టు లోడ్. ఇక్కడ ఏమనుకున్నాం మనం, స్టార్టర్ టెంప్లెట్ అనేది కావాలనుకున్నాం. ఓకే, ఎందుకంటే ఈ టర్మినాలజీ చాలా మంది ఇది అడుగుతారు ఇంటర్వ్యూలో. చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే ఇది మర్చిపోతున్నారు టర్మినాలజీ. ఈ స్టార్టర్ ఓకే. టెంప్లెట్ అంటారు అనేది మర్చిపోయి దానికి అది లోడ్ అవటానికి స్టార్టర్ టెంప్లెట్ లోడ్ అయినకి ఒక షార్ట్ కట్ కీ ఉంది, షిఫ్ట్ ఎక్స్క్లమేటరీ సింబల్. స్టార్టర్ టెంప్లెట్ అంటే ఏంటంటే దీని గురించి చెప్తున్నారు, ఎక్స్క్లమేటరీ సింబల్ షిఫ్ట్ ఓకే హైఫెన్ అని. ఇంటర్వ్యూలో అలా చెప్తే కుదరదు కదా. ప్రాజెక్ట్ చేసేటప్పుడు పని చేసేటప్పుడు ఒకటి ఉంటుండే, చెప్పేటప్పుడు ఒకటి ఉంటుండే, అంతే కదా. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత స్టార్టర్ టెంప్లెట్ షిఫ్ట్ ఎక్స్క్లమేటర్ క్లిక్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే మనకు చూడండి ఇది, దీన్ని స్టార్టర్ టెంప్లెట్ అంటారు. సమ్ టైమ్స్ ఇంటర్వ్యూలో ఏమంటారంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ స్టార్టర్ టెంప్లెట్ అన్నప్పుడు సో ఇక్కడ ఈ విధంగా స్టార్టర్ టెంప్లెట్ వచ్చేస్తుంది. ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్ అండి? సో ఇందులో ఏమవుతుందంటే హెచ్టిఎంఎల్ ఓపెన్ ట్యాగ్, ఓకే, హెడ్డింగ్ ఓపెన్ క్లోజింగ్ ట్యాగ్, బాడీ ఓపెన్ క్లోజింగ్ ట్యాగ్ అనేది వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, ప్రతిదీ ఓపెన్ క్లోజింగ్ ట్యాగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అని. ఇక్కడ చూడండి హెడ్డింగ్ ఓపెన్ క్లోజింగ్ ట్యాగ్, బాడీ ఓపెన్ క్లోజింగ్ ట్యాగ్, ఈ రెండు హెడ్డింగ్ బాడీ అనే ట్యాగ్స్ హెచ్టిఎంఎల్లో ఉండవు. ఈ హెచ్టిఎంఎల్ లాంగ్వేజ్ ఏంటంటే బై డిఫాల్ట్ ఇంగ్లీష్. చైనా, జపాన్, తైవాన్ వీళ్ళ లాంగ్వేజెస్ వేరుంటాయి కాబట్టి వాళ్ళ లాంగ్వేజెస్ పెట్టుకుంటారు. ఇకపోతే మెటా యూటీఎఫ్ అనేది గూగుల్ సెర్చ్ ఇంజిన్కి సంబంధించినటువంటి ట్యాగ్ అన్నమాట. డిడ్ యూ అండర్స్టాండ్ అండి? సో మెటాలో ఓకే. వచ్చిన తర్వాత వ్యూ పోర్ట్ అని రెస్పాన్స్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తారు. అంటే మెటా ట్యాగ్స్ అనేవి సెల్ఫ్ క్లోజ్డ్ ట్యాగ్స్ అండి. ఇక్కడ మనకి ఏంటంటే సెల్ఫ్ క్లోజ్డ్ ట్యాగ్స్ ఉంటాయి. వీటికి హెడ్డింగ్ ట్యాగ్ లాగా ఇక్కడ చూడండి మెటా ట్యాగ్కి క్లోజింగ్ ట్యాగ్ లేదు అక్కడ కూడా. ఏంటంటే ప్రోగ్రామింగ్ని అంటే ఎస్ఈఓ పర్పస్ కోసం, రెస్పాన్సివ్ పర్పస్ కోసం అండ్ గూగుల్ సెర్చ్ ఇంజిన్కి రెలవెంట్కి సంబంధించిన ఒకే యూటీఎఫ్ అనే కొన్ని ఆస్కీ కోడ్స్ని జనరేట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఓకేనా? టోటలీ విచ్ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ ఇట్ ఈస్ అనేది డాక్ టైప్ హెచ్టిఎంఎల్ అని చూసారా, దిస్ ఈజ్ ఏ హెచ్టిఎంఎల్. హెచ్టిఎంఎల్లో ఇప్పుడు లేవు, ఇది వరకు ఉండేవి. ఒక్క నిమిషం అండి. ఓకేనా? ఇది వరకు ఏముండేదంటే ఎక్స్హెచ్టిఎంఎల్ ఉండేది, డిహెచ్టిఎంఎల్ ఉండేది, ఓకే, ఎక్స్ఎంఎల్ ఉండేది. అవి డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి ఇదివరకు యూజ్ చేసిన ఓల్డ్ వర్షన్స్ అన్నమాట. సో హెచ్టిఎంఎల్ అంటే ఇంకా షార్ట్ లెంత్ చేసేసారు ప్రతి కోడ్ని కూడాని, షార్ట్ లెంత్ చేసేసి దే ఎగ్జిక్యూటెడ్ అనమాట. ఇక్కడ దీన్ని డాక్ టైప్ అని అంటే డిటిడిసి అంటారు. ఓకే, ఇంటర్వ్యూలో ఖచ్చితంగా అడుగుతారు. ఈ క్వశ్చన్ 100కి 200% అడిగే క్వశ్చన్ అనమాట. ఇది హెచ్టిఎంఎల్లో వన్ ఆఫ్ ద క్వశ్చన్ అనమాట. డి డాక్యుమెంట్ టైప్ డిక్లరేషన్, డిటిడిసి అంటారు. ఓకే, దాన్ని కూడా షార్ట్ లెంత్ చేసేసి ఏం చేశారంటే డాక్ టైప్ హెచ్టిఎంఎల్, ఎక్స్హెచ్టిఎంఎల్, డిహెచ్టిఎంఎల్ అనేది ఇది ఎవరికి చెప్తుంది? మీకు నాకు కాదు, సర్వర్కి చెప్తుంది. ఏ సర్వర్కి? ఏదైతే సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయో గూగుల్, బింగ్, యాహూ ఏ అయితే ఉన్నాయో వాటికి మెన్షన్ చేస్తుంది ఇది హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ అని.
ఓకేనా. ఇఫ్ ఇన్ కేస్ మీరు దీన్ని తీసేసారు, ఇఫ్ ఇన్ కేస్ మీరు దీన్ని మెన్షన్ చేయలేదు, గూగుల్లో మీ వెబ్సైట్ రాదు. అంటే సెర్చ్ ఇంజిన్లో రీడ్ చేయలేదు. అర్థమైందండి. సో ఇక్కడ ఇంత కోడ్ వచ్చింది కదా, సో ఇక్కడ వచ్చేసిన తర్వాత రైట్ క్లిక్ చేసి నేనేమంటున్నానంటే ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అన్నా. సో దిస్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ స్మాల్ సర్వర్ విల్ ఎగ్జిక్యూట్ సమ్ అవుట్పుట్ ఇన్సైడ్ ద బ్రౌజర్ అన్నమాట. సో ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అని క్లిక్ చేసినప్పుడు వాట్ ఇట్ విల్ హ్యాపెన్ అండి. సో హియర్ వీ కుడ్ సి వాట్ ఇట్ విల్ హ్యాపెన్ అంటే ఈ విధంగా వచ్చేస్తుంది చూడండి. అంటే ఇది వచ్చేసి మనకి ఐపీ అడ్రస్. అదే ఇది నోట్ జేఎస్కు సంబంధించిన సర్వర్ కాదు, యాంగులర్కి సంబంధించింది కాదు, ఓన్లీ బ్రౌజర్కి సంబంధించింది. ఇది వచ్చేసి డాక్యుమెంట్ టైటిల్. ఓకే, ఇది వచ్చేసేమో ఐపీ అడ్రస్, ఇది వచ్చేసేమో డాక్యుమెంట్ మనం టైటిల్ పెట్టాం కదా, డాక్యుమెంట్ పేరు ఇంక్లూడింగ్ ఫార్మాట్. మోస్ట్ అర్థమవుతుందండి ఆ అవునా? ఫార్మాట్. ఓకేనా. సో ఇక్కడ మనకి హెడ్డింగ్ ట్యాగ్స్ అనేవి 6 టైప్ ఆఫ్ హెడ్డింగ్ ట్యాగ్స్ ఉన్నాయండి. సో ఇక్కడ వచ్చేసి నేనేమన్నా అంటే H1 అని అంటున్నా, HEADING, అంటే ఇది క్లోజింగ్ ట్యాగ్. అదేనండి, ఇలా మనం చెప్పుకున్నాం చూసారా, ఆ స్టాండర్డ్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఓకే, స్టాండర్డ్స్ ఓపెన్ క్లోజింగ్ ట్యాగ్ అనేటువంటి స్టాండర్డ్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఓకేనా. ఆ తర్వాత అయిన తర్వాత ఇక్కడ హెడ్డింగ్ ట్యాగ్ని నేను తీసుకున్నాను, సేవ్ చేశాను. సో ఇప్పుడు ఏమైంది, ఇదిగోండి హెడ్డింగ్ అనేది వచ్చింది. ఇక్కడ ఒక విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే యూజువల్గా చాలా మంది మిస్ మ్యాచ్ అవుతూ ఉంటారు అబౌట్ దిస్ థింగ్. ఏంటంటే ఇప్పుడు దానిపైన నేనేం అంటున్నానంటే ఐ విల్ అసైన్ ఒకటి HEADING అనేది అసైన్ చేసిన. ఇప్పుడు ఏమైంది, ఎందుకని ఇది హెడ్డింగ్ రాలేదు చెప్పండి. కిందదైతేనేమో హెడ్డింగ్ లాగా బోల్డ్గా ఇటాలిక్ బోల్డ్గా సైజ్ పెద్దగా వచ్చింది, పైన ఎందుకు రాలేదు. పైన టెక్స్ట్ ఉంది, కిందది హెచ్ వన్ సైజ్ ఉంది, అది యా, అందుకోసం దానికి H1 వచ్చింది. కాబట్టి H1 అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ట్యాగ్స్ ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి ఇట్ వోంట్ షో లైక్ ఏ హెడ్డింగ్. సో ఇక్కడ ఉమ్. రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ చేస్తే ప్రతి బ్రౌజర్లోని ఇలాంటి టూల్స్ ఉంటాయి. అంటే ఇక్కడ ఎలిమెంట్స్ ఉంటాయి. ఎలిమెంట్స్ అంటే HTML ట్యాగ్స్నే ఎలిమెంట్స్ అంటారు. సో ఇక్కడ సిఎస్ఎస్ ఉంటుండే, అలానే జావాస్క్రిప్ట్ సంబంధించి డేటా మ్యానిపులేషన్ చేయడానికి కన్సోల్ ఉంటుండే, అండ్ నెట్వర్కింగ్ మనం చేసే ప్రోగ్రామింగ్లో అది ఎంత స్పీడ్తో మన కోడ్ని రెండర్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు సెండ్ ద డేటా, రిసీవ్ ద డేటా అనే ప్రాసెస్లో సిఎస్ఎస్ కానీ జావాస్క్రిప్ట్ కానీ వీడియోస్ కానీ ఎలా రెస్పాండ్ అవుతాను, ఇలాంటి కైండ్ ఆఫ్ ఫంక్షనాలిటీ వెనకాల ఉంటుండే, దాన్ని మనం ఏమంటామంటే ఇంజిన్ అంటారు. ఓకే, ఇట్ విల్ రెండర్ కైండ్ ఆఫ్ అవుట్పుట్ అనమాట. అయితే ఇక్కడ చూసినట్లయితే వీ హ్యాడ్ హెడ్డింగ్ అనేది ఉంది. ఈ హెడ్డింగ్ దగ్గర చూడండి, నేను సెలెక్ట్ చేశాను, దెర్ ఈజ్ నో HTML ట్యాగ్. ఇట్ వోంట్ షో ఇట్ వోంట్ షో సిఎస్ఎస్. ఓకేనా, ఇట్ వోంట్ షో సిఎస్ఎస్ అన్నమాట. సో ఇక్కడ చూడండి అయిపోయిన తర్వాత నేనేమంటున్నానంటే H1 అనేది తీసుకున్నా, ఇట్ ఈస్ షోయింగ్ సమ్ సిఎస్ఎస్. డిడ్ వి రోట్ ఎనీ సిఎస్ఎస్ ఫర్ దిస్ H1? సిఎస్ఎస్ అంటే సిఎస్ఎస్ అంటే మనం చెప్పుకున్నాం కదండి, స్టైల్ షీట్ అంటారు. అంటే ఒక HTMLని డిజైన్ చేయడానికి యూజ్ చేసే పార్ట్ని సిఎస్ఎస్ అంటారు. ఓకేనా. ఉమ్. ఓకే. సో అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే సిఎస్ఎస్ అంటే డిజైన్ యూజ్ చేస్తారు డిజైనింగ్కి. డిజైనింగ్కి ఇక్కడ కోడింగ్ అనేది రాయాల్సి ఉంటుంది. కోడింగ్ దేనికి అసైన్ చేస్తాం, HTML ట్యాగ్కి అసైన్ చేస్తాం. ఓకేనా. అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి ఎగ్జిస్టెడ్ సిఎస్ఎస్ ఉంది, వి నీడ్ టు ఓవర్ రైడ్ ద సిఎస్ఎస్. అంటే ఇక్కడ సిఎస్ఎస్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి ఫాంట్ సైజ్ అనేది 2 ఎంఫసిస్ అనేది ఉంది. దీనికి మార్జిన్ స్టార్టింగ్లో ఎండింగ్లో 4 సైడ్స్ మార్జిన్స్ కూడా ఇచ్చారు. ఓకే, అండ్ ఫాంట్ వెయిట్ అంటే బోల్డ్గా కనిపించాలని. ఈ యొక్క స్టైలింగ్స్ మొత్తం HTML వరల్డ్ వైడ్ వెబ్ కన్సార్టియం వాళ్ళు H1 క్రియేట్ చేసినప్పుడు ఈ వాల్యూస్ దాంట్లో ఇచ్చేసి ఈ వాల్యూస్ అనేది రాయటం జరిగింది అనమాట. డిడ్ యూ అండర్స్టాండ్ అండి, ఈ వాల్యూస్ అనేది రాయటం జరిగింది. మోసిన్ గారు అర్థమవుతుందా. అలా. ఉమ్. యా. సో ఇక్కడ మనం కస్టమ్గా రాయాలి అంటే మాన్యువల్గా రాసే వాటిని ఓకే న్యూ సిఎస్ఎస్ అంటారు. అది సిఎస్ఎస్ టాపిక్లో చెప్పుకుందాం. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే సిఎస్ఎస్ అనేది డిజైన్ అసైన్ చేయడానికి వాడతారు. ఈ HTML వాళ్ళు ఈ ప్రతి ట్యాగ్కి ప్రతి HTML ట్యాగ్కి ఎగ్జిస్టెడ్ సిఎస్ఎస్ని ఇచ్చేసారు. ఓకేనా, డిడ్ యూ అండర్స్టాండ్ అండి, ఎగ్జిస్టెడ్ సిఎస్ఎస్ని ఇచ్చేసారు. ఆ వాల్యూ ఇక్కడ కనిపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎనీ ట్యాగ్ వాడకపోతే ఇట్ వోంట్ షో ఎనీ సిఎస్ఎస్ అనమాట.
ఓకేనా? డిడ్ యూ అండర్స్టాండ్ అండి? సో ఇక్కడ ఎన్ని రకాల ట్యాగ్స్ ఉన్నాయి అని అంటే 6 టైప్ ఆఫ్ ట్యాగ్స్ ఉన్నాయి, హెడ్డింగ్ ట్యాగ్స్. హెచ్2 వచ్చేసి హెడ్డింగ్ అనేది ఇక్కడ మెన్షన్ చేశాను. హెచ్3 అనేది కూడా హెడ్డింగే అంటారు. అండ్ హెచ్4 ఆల్సో ఏ హెచ్ఏడిఐ అంది. అండ్ ఇక్కడ వచ్చేసిన తర్వాత హెచ్5 ఆల్సో ఏ హెచ్ఏడిఐ అంది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి హెచ్6 ఆల్సో ఏ హెచ్ఏడిఐ అంది. హెడ్డింగ్ అంటారు. సేవ్ చేసుకుంటా. సో ఇప్పుడు చూడండి మనకి హౌ మెనీ టైప్స్ ఆఫ్ హెడ్డింగ్స్ డూ వీ హ్యావ్ అని అంటే 6 టైప్స్ అన్నమాట. మీరు వెబ్సైట్ క్రియేట్ చేసేటప్పుడు వాటిని ఆయా సందర్భాల్లో రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. డిడ్ యూ అండర్స్టాండ్ అండి? కాల్డ్ హెడ్డింగ్ ట్యాగ్స్ అంటారు. యాజ్ వెల్ యాజ్ వీ హ్యాడ్ పారాగ్రాఫ్ ట్యాగ్ ఆల్సో. సో ఇక్కడ నేను వచ్చేసి ఓకే పారా టిఏజిఎస్ ట్యాగ్స్ డాట్ హెచ్టిఎంఎల్ అంటున్నా. ఓకే, ఇక్కడ నేను స్టార్టర్ టెంప్లెట్ అనేది తీసుకున్నా. ఫర్ ఎవ్రీ డాక్యుమెంట్ వితౌట్ స్టార్టర్ టెంప్లెట్ నాట్ పాసిబుల్ టు అసైన్ ఎనీ కైండ్ ఆఫ్ హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ అన్నమాట. సో ఇప్పుడు పారాగ్రాఫ్ ట్యాగ్స్ అంటే ఎలా ఉంటాయో స్టార్టర్ టెంప్లెట్లో యాడ్ చేసి చూద్దాం. వి నో ది స్టార్టర్ టెంప్లెట్. ఓకే, ఇక్కడ ఏంటంటే దీన్ని మనం ఇక్కడ స్టార్టర్ టెంప్లెట్ అనే దాంట్లోనే బాడీలోనే అసైన్ చేయాలి. స్క్రిప్టింగ్, సిఎస్ఎస్, ఎనీ అడిషనల్ రిసోర్సెస్ మన వెబ్సైట్ కావాలి అంటే రిసోర్సెస్ని హెడ్డింగ్లో అసైన్ చేయొచ్చు. అయితే పారాగ్రాఫ్ ట్యాగ్స్ అంటే ఏంటంటే పీ ట్యాగ్ అండి. ఓకే, పీ ట్యాగ్లో మనం చూసినట్లయితే డమ్మీ కంటెంట్ యాడ్ చేస్తున్నా. బ్రౌన్ ఫాక్స్ జంప్స్ ఓవర్ ద లేజీ డాగ్ సంథింగ్ డమ్మీ కంటెంట్ తీసుకున్నా. ఓకే, యూ కుడ్ సి కాపీ చేసేసి పేస్ట్ అంటున్నా, సేవ్ చేసా. సో వీ విల్ ఓపెన్ అనదర్ డాక్యుమెంట్. అంటే ఒక్కొక్క డాక్యుమెంట్కి ఒక్కొక్క ట్యాబ్లో ఓపెన్ అవుతుండే. సో వాట్ ఐ విల్ డూ ఈస్ రైట్ క్లిక్ చేసి ఐ విల్ గో విత్ లైక్ దిస్ ఓపెన్ విత్ లైవ్ సర్వర్. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే వీ హ్యాడ్ ఓకే సమ్ డాక్యుమెంట్ అనేది పారాగ్రాఫ్ అనేది డిఫైన్ చేశాను. డిడ్ యూ అండర్స్టాండ్ అండి? ఓకేనా? సో తర్వాత ఇక్కడ చూడండి పారాగ్రాఫ్ అంటే ఏం లేదు, జస్ట్ ఇలానే వచ్చేస్తుంది. బట్ ఆ పై ట్యాగ్ ఏం చేస్తున్నా అంటే విల్ అసైన్ సమ్ స్పేస్ అబౌవ్ ద పేరా అండ్ బిలో ద పేరా. మోషన్ గారు అర్థమవుతుందా? అవునవును. యా, పర్ఫెక్ట్. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత నేనేం చేస్తున్నా అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ BLOCKQUOTA బ్లాక్ వెట్ అనే ట్యాగ్ కూడా ఉంటుండే. సో సమ్ టైమ్స్ వెన్ వీఆర్ క్రియేటింగ్ ఎనీ వెబ్సైట్ ఓకే ఇన్ సచ్ కేస్ we need to use this tag as well. So it is called as a block weight. I will copy paste some content over here. ఇప్పుడు చూడండి it will show something like what is the difference between these two paragraphs అండి? సో ఫస్ట్ పారాగ్రాఫ్ కంటైన్స్ ఇన్ ఏ రో, అంటే హారిజంటల్ గా రోలోనే ఉండింది, ఒకే రో ఒకే డాక్యుమెంట్ లో ఉండింది. సెకండ్ పారాగ్రాఫ్ కూడా రో కాలంలోనే ఉన్నాయి. బట్ ఇన్సైడ్ దిస్ పారాగ్రాఫ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇట్ హ్యాడ్ సమ్ స్పేస్ అన్నమాట. ఓకే, బ్లాంక్ వెట్ అంటేనే ఇంకంతే. అలాంటి సందర్భంలో యూ కెన్ అసైన్ దిస్ వన్ అనమాట. ఓకే, దెన్ ఆఫ్టర్ దట్ ఇక్కడ వచ్చేసిన తర్వాత దెర్ ఈస్ ఎ టీటీ ట్యాగ్ ఇస్తే, అంటే టైపింగ్ టెక్స్ట్ లాగా మనం చేసుకోవచ్చు, టీటీ అంటారు. సో ఈ ట్యాగ్లో కూడా పారాగ్రాఫ్ కాపీ పేస్ట్ చేస్తుండే. సో యూ కుడ్ సి ఇట్ విల్ షో సంథింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫాంట్ అనమాట. ఓకేనండి, ఇక్కడ మనకి ఏంటంటే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫాంట్ అనేది వస్తుంది. మోసిన్ గారు అర్థమవుతుందా? అవును. So these are called as a paragraph tags. And mostly మనం చాలా సందర్భాల్లో చూసే ఉంటాం. విచ్ మీన్స్ వాట్ హ్యాపెనింగ్ ఈస్, సో ఇక్కడ చూడండి నేనేం చేస్తున్నా అంటే దెర్ ఈస్ ఏ MARQUE మార్క్యూ ట్యాగ్ అనేది ఉంటుంది డాట్ ఓకే HTML. సో నవ్ యూ కుడ్ సి నేనేంటంటే ఒక స్టార్టర్ టెంప్లెట్ అనేది లోడ్ చేస్తున్నాను. ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్? ఐ విల్ లోడ్ సంథింగ్ స్టార్టర్ టెంప్లెట్. ఓకే, ఈ స్టార్టర్ టెంప్లెట్లో చూసినట్లయితే దెర్ ఈస్ ఏ ట్యాగ్ ఈస్ దే, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ MARQUE. ఇప్పుడు మార్క్యూ ట్యాగ్ లోడ్ చేస్తే చూడండి ఏమైంది, 2 బిహేవియర్స్ వచ్చాయి, అంటే 2 ప్రాపర్టీస్ అంటారు, అట్రిబ్యూట్స్ అంటారు వీటిని. ఓకే, వీటి గురించి తర్వాత చూద్దాం. ముందు మార్క్యూ ఎలా పనిచేస్తుందో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఐ విల్ డూ ఈస్ ఓకే ఐ విల్ ఇన్సర్ట్ సంథింగ్ పారాగ్రాఫ్ ఓవర్ హియర్. ఈ పారాగ్రాఫ్ నేనేం చేస్తున్నా అంటే కాపీ పేస్ట్ చేస్తున్నా. యూ కుడ్ సే ఐ విల్ కాపీ దిస్ పేరా అండ్ పుట్ సమ్ పారాగ్రాఫ్ ఇన్ బిట్వీన్ ది మార్క్యూ ఇట్ సెల్ఫ్ అనమాట. ఈ మార్క్యూ ట్యాగ్లో పారాగ్రాఫ్ తీసుకొని సేవ్ చేస్తాను. అండ్ దీన్ని కూడా ఇంకో డాక్యుమెంట్లో ఓపెన్ చేస్తున్నా, ఓపెన్ విత్ లైవ్ సర్వర్.
మీరు కూడా ఇలా సెపరేట్ డాక్యుమెంట్స్ తీసుకొని చేయండి. ఒకే పేజ్లో అన్నీ చేయకండి, కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, ఇనీషియల్ స్టేజ్లో. ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్ అండి? ఉమ్, సో ఇక్కడ వచ్చేసిన తర్వాత ఎలా వచ్చింది పారాగ్రాఫ్ అనేది? ఇట్ విల్ స్క్రోల్ సంథింగ్ లైక్ దిస్. ఎంటైర్ పారాగ్రాఫ్ కూడాని ఒక రోలో స్క్రోల్ అవుతుంది మనకి. అర్థమైందండి? అలా కాదు, నాకు ఒక స్పెసిఫిక్ విడ్త్ రావాలి. ఇది 100% విడ్త్ వచ్చింది, నాకు ఒక స్పెసిఫిక్ విడ్త్ రావాలి. ఆ విడ్త్లోనే అది స్క్రోల్ అవ్వాలి. సో ఇప్పుడు నేనేమంటున్నానంటే మార్క్యూలో విడ్త్ అనేది తీసుకున్నాను. ఐ వుడ్ లైక్ టు అసైన్ 950 ఆర్ఎల్స్ ఐ విల్ గో విత్ 450 పిఎక్స్ అన్నమాట. సేవ్ చేస్తే ఏదైతే స్క్రోల్ అవుతుందో ఇట్ విల్ స్క్రోల్ ఇన్సైడ్ ద 450 పిఎక్స్ ఓన్లీ. ఇది 450 పిఎక్స్లోనే స్క్రోల్ అవుతుంది. As well as I want to change the scrolling direction of this paragraph. ఎటు స్క్రోల్ అవుతుందండి మోహసిన్? వాట్ ఈస్ ద డైరెక్షన్ ఫర్ దట్ వన్? లెఫ్ట్. ఫ్రమ్ వేర్ టు? రైట్ టు లెఫ్ట్. ఓకే, రైట్ టు లెఫ్ట్ అనేది స్క్రోల్ అవుతుంది. సో వాట్ ఐ వుడ్ లైక్ టు డూ ఈజ్ ఐ వాంట్ టు చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ ది స్క్రోలింగ్. సో ఇక్కడ ఏమంటున్నానంటే DIRECTION డైరెక్షన్ ఈక్వల్ టు 2 వర్డ్స్ అప్ అంటున్నా. సేవ్ చేసా. నవ్ యూ కుడ్ సీ ఇప్పుడు ఏమైంది? ఓకేనా? ఇట్ విల్ స్క్రోల్ సంథింగ్ లైక్ దిస్ అన్నమాట. అంటే బాటమ్ టు టాప్ మనకేమవుతుందంటే అది స్క్రోల్ అవుతుంది. అంటే ఇదేం ఎవరిని స్క్రోల్ చేస్తుంది? పారాగ్రాఫ్ని కాదండి, మార్క్యూకి స్క్రోల్ చేస్తుంది. మార్క్యూకి ప్రొవైడ్ చేస్తుంది ఈ ప్రాపర్టీ. అండ్ విత్ కూడా దేనికి? మార్క్యూకి ప్రొవైడ్ చేస్తుంది. డిడ్ యూ అండర్స్టాండ్ అండి? ఓకేనా? సో ఇప్పుడు ఏమవుతుంది మనకి? ఇట్ ఈస్ స్క్రోలింగ్ సంథింగ్ లైక్ దిస్ అన్నమాట. ఫ్రమ్ బాటమ్ టు టాప్ అనేది స్క్రోలింగ్ అవుతుంది. డిడ్ యూ అండర్స్టాండ్? ఓకే, సో ఫైనల్లీ హియర్ వీ హ్యాడ్ అనదర్ ట్యాక్స్ అండి. అర్థమవుతుందండి చెప్పేది మోసిన్ గారు? అర్థమైంది సార్. ఎస్ ఎస్ ఎస్. ఎందుకంటే వీటి గురించి ఫస్ట్ ఇంట్రో ఇచ్చి నోట్ప్యాడ్లో దానికి సంబంధించిన థియరటికల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అక్కడ చెప్పి తర్వాత ఇటు తీసుకొస్తాను అనమాట కోడింగ్లోకి. ఓకే. అంతేగాని అంత క్లాస్ మొత్తం నోట్ప్యాడ్లోనే థియరీయే ఉండదు. ఓకేనా? సో అయిపోయిన తర్వాత దెర్ ఈస్ అనదర్ డాక్యుమెంట్ ఉంది. ఆ డాక్యుమెంట్ పేరు వచ్చేసి నోన్ యాజ్ లిస్ట్ ఐటమ్స్ అంటారు. లిస్ట్ ITEMS .html. ఓకే, ఇక్కడ నేను సమ్ స్టార్టర్ టెంప్లెట్ అనేది తీసుకుంటున్నా ఈ కోర్స్. ఇందులో నేనేమంటున్నానంటే ఓకే లిస్ట్ ఐటమ్స్ అనేది తీసుకుంటున్నా. సో దెర్ ఈస్ ఓకే అన్ఆర్డర్ లిస్ట్ ఈస్ దేర్. లిస్ట్ ఒక డౌట్ ఉంది. ఇప్పుడు దాకా మనం మొత్తం రాసినాం కదా, పారా ట్యాగ్స్ మరియు ట్యాగ్స్ లిస్ట్ ఐటమ్స్ అన్నిటి మనం బాడీ ట్యాగ్ లని యూజ్ చేసాం కదా. అన్ని బాడీ ట్యాగ్లోనే యూజ్ చేయాలి. అదేగా ముందు చెప్పింది నేను. అవునవును. వెబ్సైట్ కావాల్సినటువంటి ట్యాగ్స్ మొత్తం కూడా బాడీలో చేస్తారు. ఈ బాడీలో ఉన్న కోడ్కి రీసోర్సెస్ ఏదైనా CSS కానీ జావాస్క్రిప్ట్ కానీ మెటా ట్యాగ్స్ కానీ SEO కీవర్డ్స్ కానీ ఫంక్షనాలిటీకి సంబంధించిన ఎవ్రీ అవుట్పుట్ని మనం ఇక్కడ అర్థమైందండి, మనం ఇక్కడ హెడ్డింగ్లో డిఫైన్ చేస్తాం. కానీ హెడింగ్ లా డిఫైన్ చేస్తే హెడింగ్ క్లోజ్ చేస్తున్నాం కదా మనం, అది బాడీకి ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుంది? ఇవన్నీ HTML ఉంది కాబట్టి హెడ్డింగ్ బాడీ HTML ఉంది కాబట్టి. ఓకే. ఓకేనండి, ఇప్పుడు రెండర్ చేస్తున్న HTML రెండింటిని రెండర్ చేస్తుంది. ఓకేనా? సో మెయిన్గా బాడీని రెండర్ చేస్తుంది. దీని రీసోర్సెస్ ఏదైతే ఉంటాయో వాటిని హెడ్డింగ్లో రెండర్ చేస్తుంది. సో హియర్ వీ హ్యాడ్ ULLI అనమాట. లిస్ట్ ఐటమ్ నుండి ఉండింది. ఇక్కడ నేనేమంటానంటే SCRVICES సర్వీసెస్ అనేది తీసుకున్నా, కాపీ చేసి ఓకే వీ కుడ్ సి పేస్ట్ చేసిన. ఓకే వీ హ్యాడ్ సమ్ డేటా ULLI అనేది వచ్చింది. ఐ విల్ ఓపెన్ దట్ వన్ ఇన్ లైవ్ సర్వర్ యాజ్ వెల్. సో ఇక్కడ వచ్చి చూసినట్లయితే అన్ఆర్డర్ లిస్ట్ ఐటమ్స్ వచ్చాయి. డిడ్ యూ అండర్స్టాండ్ అండి? అంటే అన్ఆర్డర్ లిస్ట్ ఐటమ్ ఇట్లా యూఎల్ ఏముంది చెప్పేది నాన్న. అన్ఆర్డర్ లిస్ట్ అని అంటే డాట్స్ వస్తాయి. ఓకే. ఓకేనా? సో మ్యాండటరీ ఏంటంటే లిస్ట్ ఐటమ్స్ యాడ్ చేయాలి. నెంబర్ ఆఫ్ లిస్ట్ ఐటమ్స్ డూ యూ రిక్వైర్ యూ నీడ్ టు యాడ్ ఇన్సైడ్ ద UL ఉంటాయి. సో ఇప్పుడు ఒకటి ఉంది. ఓకే, దాన్ని ఏమంటారంటే ఆర్డర్ లిస్ట్ అంటారు. ఈ ఆర్డర్ లిస్ట్లో ఏమంటున్నాను, హియర్ ఆల్సో వీ నీడ్ టు మెన్షన్ ది లిస్ట్ ఐటమ్ అండ్ నెంబర్ ఆఫ్ లిస్ట్ ఐటమ్స్ యూ నీడ్ టు. ఓకే SCRVICES సర్వీసెస్ అనేది తీసుకున్నా. సో కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా, సేవ్ చేసుకున్నా. సో దెర్ ఈస్ అన్ ఆర్డర్ లిస్ట్ ఇస్తే ఆర్డర్ లిస్ట్ అంటే ఏమొస్తుంది? 1 2 3 4 5 నెంబర్స్ వస్తాయి. ఒక డౌట్ ఉందన్న ఇక్కడ. యా చెప్పండి.
ఓకే సార్, మళ్ళీ ఇక సర్వీసెస్ మీరు 6 రాశారు. ఒకవేళ మీకు 100 కావాలంటే 100 టైమ్స్ రాసుకొని పోవాలా? 100 టైం రాయాల్సిందే. లిస్ట్ ఐటమ్సే కదా మీరు యాడ్ చేస్తుంది, నెంబర్స్ కానీ బుల్లెట్స్ కానీ యాడ్ చేయట్లేదు ఇక. దానికి ఒక పర్టికులర్ ట్యాగ్ లేదా? ఫ్రంట్ బ్యాక్ అండ్ పర్టికులర్ ట్యాగ్ ఏం లేదు. ఇఫ్ ఇన్ కేస్ కావాలి అని అంటే లేదు, 100 టైమ్స్ రాయాల్సిందే. ఓకే. అండ్ ఆర్డర్ లైన్ అంటే డాట్స్, ఆర్డర్ లైన్ అంటే 1 2 3. అంతే. యూఎల్ అని అంటే అనదర్ లిస్ట్, ఆర్డర్ లైన్ అంటే ఓఎల్ అంటారు, 1 2 3 వస్తుంది. ఓకేనా? ఓకే. సో యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ సమ్ ఆఫ్ ఫ్యూ HTML సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్ ఆల్సో బీ దేర్. ఓకే. సో దే ఒక ఆర్. మాట చెప్పాలి సార్ మీకు. యా చెప్పండి. మీరు చాలా స్పీడ్ గా మాట్లాడుతున్నారు. అవునా? అదే అదే అది. యా నెక్స్ట్ క్లాస్ లో. ఎందుకంటే నేను హిందీ కదా కొంచెం అది. అవును. హిందీ 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 వచ్చి నాకు తెలుగు అంత పర్ఫెక్ట్ రాదు. మీరు చాలా ఫాస్ట్ గా మాట్లాడుతున్నారు అట్లా. అవునా? ఓకే, నెక్స్ట్ క్లాస్ నుంచి స్లోగా చెప్తాను. ఓకే. ఎందుకంటే చెప్పి ఏంటంటే డైలాగ్ డెలివరీ స్పీడ్ అయిపోయింది. అట్లా డైలాగ్ దర్ర దర్ర చెప్పిస్తారు, ఆ, అర్థమవుతుంది కానీ అట్లా చాలా స్పీడ్ అవునవును, స్పీడ్ వెళ్ళేటప్పుడు జాగ్రత్త వింటే అర్థం అవుద్ది. కొంచెం. అర్థమైంది. అవును. స్పీడ్ అంటారు. అవును, కొంచెం ఏంటంటే మళ్ళీ కొంచెం ఏదన్నా అట్లా ఒక పాయింట్ మీకు స్ట్రైక్ అవ్వలేదు అనుకో, మిగతాది మీరు ఇబ్బంది పడతారు. ఓకే ఓకే, నో ఇష్యూ. నెక్స్ట్ క్లాస్ నుంచి. ఎందుకంటే నాకు లాంగ్వేజ్ ఇష్యూ అట్లా మొత్తం వర్డ్స్ అర్థం అవ్వదు అట్లా. షూర్ షూర్ డెఫినెట్లీ. సో రేపటి నుంచి స్లోగానే చెప్తాను, నో ఇష్యూ. సో ఇప్పటి వరకు మనం హెడ్డింగ్ ట్యాగ్స్, పారాగ్రాఫ్ ట్యాగ్స్, మార్కివ్ ట్యాగ్స్ చెప్పుకున్నాం అండి. ఇంకా కపుల్ ఆఫ్ ట్యాగ్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇదే ఫస్ట్ క్లాస్ కాబట్టి జస్ట్ డూ ప్రాక్టీస్ ఒకసారి. ఓకేనా? ఈ సోర్స్ కోడ్ కూడా పంపిస్తాను, కాపీ పేస్ట్ చేయండి, Ctrl+C Ctrl+V. ఓకే. ఒక డౌట్ ఉంది నాకు, యా అడుగుమంటే చెప్తాను, అడుగుతా. యా చెప్పండి. సిఎస్ఎస్ మీరు హెడ్డింగ్ లా రాయమని చెప్పారు. ఒకవేళ నేను హెడ్డింగ్ లా రాయకుండా బాడీలో రాస్తే, బాడీ ఇచ్చేసిన ఓపెన్ ట్యాగ్ క్లోజ్ ట్యాగ్, ఓకే, ఆ, బాడీకి ఇచ్చేసినాక మళ్ళీ దాంట్లో రాస్తే ఏమవుతుంది? యా రాసుకోవచ్చు, 3 రకాలుగా రాయొచ్చు, 4 రకాలుగా రాసుకోవచ్చు. ఏం ఓకే, ప్రాబ్లం ఉండదు. ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే. ఓకేనా? ఎందుకంటే హెడ్డింగ్లో అనేది ఇంటర్నల్ సిఎస్ఎస్ అంటారు, ట్యాగ్ రాస్తే ఇన్లైన్ సిఎస్ఎస్ అంటారు, ఓకే. బాడీ లోనర్ రాస్తే డోమ్ కి సంబంధించిన సిఎస్ఎస్ అంటారు, జావాస్క్రిప్ట్ డోమ్ కి సంబంధించింది. ఇంకొక ఓకే. ఫైల్, ఇంకొక న్యూ ఫైల్ తీసుకొని దానికి ఓకే style.css అని రాసి ఇక్కడ నుంచి మీరు సారీ ఓకే style.css హోమో అండ్ సిఎస్ఎస్ అని రాస్తే ఇక్కడ రాసిన సిఎస్ఎస్ ని డాక్యుమెంట్ లో కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఉమ్. ఇక్కడ రాసిన సిఎస్ఎస్ కూడా ఈ డాక్యుమెంట్లోకి మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో అన్ని రకాలుగా రాసుకోవచ్చు, నో ఇష్యూ. కాకపోతే ఓకే, చిన్న చిన్న అలైన్మెంట్స్కి రాసుకోవాలి, కానీ పెద్ద పెద్ద వర్క్ ఉన్నప్పుడు, డిజైనింగ్ ఉన్నప్పుడు మనం ఇన్లైనో ఇంటర్నల్లో ఎక్స్టర్నల్లోనే వాడాలి. అంతేగాని ఓకే. కోడింగ్ మొత్తం కూడా దాంట్లో రాయడానికి లేదు. రియాక్ట్ నేటివ్లో, యాంగులర్లో, రియాక్ట్ జేఎస్లో, వియూఈలో ఒక్కొక్క చోట, అన్ని చోట్ల సిఎస్ఎస్ ఉంటుంది. అప్లై చేసే విధానం డిఫరెంట్ ఉంటుంది. ఓకే. ఓకే. అర్థం? అయితే ఇది నేర్చుకోవచ్చు కదా సార్, అంత పెద్ద టాస్క్ ఏం లేదు కదా. అంత పెద్ద టాస్క్ ఏమీ ఉండదు మీకు. ఫ్రంట్ ఎండ్ మొత్తం. యా అసలు చాలా ఈజీగా వస్తుంది. మీరు మొత్తం వినండి, అప్పుడు లాస్ట్లో అడగండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఇంకా